హలో ఐటీ ఫ్యామిలీ, ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసి నేర్చేసుకోండి గైస్. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ గురించి చెప్పాలి అంటే ఒక బౌల్ పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆ గ్యాప్లో ఒక బౌల్ తీసుకొని చికెన్ క్లీన్ చేసుకున్నాను. కారము, సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. అంటే చికెన్ ఆనియన్స్ ఫ్రై అయ్యేసరికి మ్యాగ్నేట్ చేసుకుంటే కొంచెం రుచి బాగుంటుందనేసి అలా చేస్తున్నాను. పసుపు కూడా వేసుకున్నాను. ఈ మొత్తం కలుపుకుంటున్నానండి. చేతి దగ్గర మంచిగా కలిస్తే టేస్ట్ బాగుంటుందనేసి 2 లెగ్ పీస్లు కూడా వేసుకొచ్చింది చూడండి మా హస్బెండ్. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నా. ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. చికెన్ మొత్తం కలుపుకున్నది మొత్తం చికెన్ కూడా దీంట్లో వేసుకుంటున్నాను. కేజీ చికెన్ అండి. ఇక్కడ కేజీ చికెన్కి తగినట్టుగా ఉప్పు కారం వేసుకున్నాను. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది నాకు. చాలా బాగా వచ్చింది కర్రీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేసి నాకు చెప్పండి. మొత్తం కలుపుకుంటున్నానండి. ఇక్కడ చికెన్ మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటాను. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మూత తీసేసానండి. మూత తీసేసిన తర్వాత ఒక 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా ఫ్లేవర్ బాగుంటుంది కదా, ఎలాగైనా చికెన్లో వేస్తాం కదా, అది కూడా వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి. కలుపుకున్న తర్వాత ఇది కూడా 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెడతానండి. మొత్తం చికెన్లో టమాటా మొత్తం ఉడికిపోవాలనేసి ఇంతకుముందు మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ఆ బౌల్లోనే వాటర్ వేసుకొని ఆ వాటరే దీంట్లో వేస్తున్నానండి. వాటర్ చాలా తక్కువగా వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. మంచిగా ఫ్రై లాగా రావాలి కర్రీ అనేసి మసాలా వేసుకుంటున్నానండి. ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ మసాలా వేసుకొని అలాగే కొంచెం థిక్గా రావాలి కర్రీ అనేసి కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత నాకు చాలా ఇష్టమైన కొత్తిమీర వేసుకుంటున్నాను. మీకు అందరికీ ఇష్టమే ఉంటుంది కొత్తిమీర, నాకు తెలిసి టేస్ట్ చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏమైనా తప్పుగా మాట్లాడింటే సోదిగా అనిపిస్తే మాత్రం క్షమించండి గాయస్ ప్లీజ్. దయచేసి మాత్రం కలిపేసుకుంటున్నాను. మొత్తం కలుపుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకుంటానండి. ఆ తర్వాత కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాన్ వెజ్ పిచ్చండి మా ఫ్యామిలీ మొత్తము. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. చాలా బాగుంది కర్రీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై అయిపోయింది. మంచిగా ఉడికిపోయింది కర్రీ అయితే. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయస్. అలాగే కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్. తప్పుగా అనొద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. మంచితనంతో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మార్చుకుంటాను నేను. ఒక్క లైక్ ఇవ్వండి గాయస్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.